जय सेवालाल सेन राम राम अपना बंजारा बोलिया వచ్చేసి ఈనాడు దినపత్రిక మన కాయకాయ వార్తలు సాగదేగా మోదీ కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే జనాని కాల నీలం మధుర్ నామినేషన్ గోదత మెదక్ నుంచి పోటీ करो नीलम मधुर नामिनेशन गोदत रेवंत रेड्डी वाक्यल कर्मलोज अदे विधंगा काल मामनारा भी हनोज मैं हाई टेंशन वायरस मन हमारे एमएलए कापाड़ा शक्ति माने सकदु भी एक बात के बोलो सेम काल भी मेदक स्थान में भी सेम दाताने हनोज के बोलोज అదేవిధంగా 1999 నుంచి 2024 వరకు భాజపా భారత చేతుల్లోనే మెదక్ స్థానంలో వచ్చారు. జన్నాలకు కాంగ్రెస్ అభ్యర్థిగానే గెలిచింది ఎంపీ చేత కాకపోతే ఏకన 1999 కంటే ముందు ఇందిరాగాంధీ ఏకన గెలుస్తానే ఒక మెదక్ స్థానమే కథ జన కాంగ్రెస్ కష్టాలు అయితే జన మెదక్ और वाला अपना बीएचएल से आईएस के ताने भी రేవంత్ రెడ్డి కేబుల్ में होता అదేవిధంగా రుణమాఫీ గురించి ఆగస్టు 15 గతాన్ని దాడి ఈ ఎలక్షన్ మేనిఫెస్టో గత సార్వత్రిక ఎన్నికలలో ప్రధానంగా ఈ డిమాండ్ లేని జరుగుతున్నాయి 15 లోగా పంట రుణమాఫీ కరే బాధ్యత మాకు ఖచ్చితంగా మెదక్ చర్చి గత తెలంగాణ రాష్ట్రమే మొత్తమే మెదక్ చర్చి ఫేమస్ ఓ చర్చి పై 7 రూపాయల దుర్గమ్మ జాతర సాక్షిగా కేవలం మిలదు ఈ ఎక్కువ అజయ్ కాయతో 10 ఏళ్లుగా రెండు పార్టీలు రాష్ట్రాన్ని చేసింది ఏం లేదు ఇది ఇందిరాగాంధీ లాయర్ పరిశ్రమలో సభ్యులకు సంకేతాన్ని ఇక ఈ ఎక్కే రోజు అదేవిధంగా ఈ హస్తం పార్టీన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క కోనతో సిపిఐ పార్టీ చర్చలు జరుపుకో ఓ సానుకూలంగా స్పందిస్తానని హమ్మున్ బి ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ అవకాశాలతో ఖచ్చితంగా ఎవరైతే కేంద్ర భాజపాను గద్దె దింపేదో తమతో పాటు భాజపా సిద్ధాంతాలైన ఖచ్చితంగా ఇతరులైనా हम తమతో పాటు हमारे के कांग्रेस तो पार्टी ఇంకా మద్దతు తెలుపు హస్తం పార్టీ అజయ్కి కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దీదాడే వార్త అయితే ముందరు చీఫ్ మినిస్టర్ సలహాదారు ద్వారా జాతానే నన్ను భడ్రోజ్ కదా కోతో అయితే భడ్రో కొంది కదా చాలా మంది ముఖ్యమైన కార్యకర్తలు बीआरएस पार्टी छोड़े तो छोड़ो तो हमसे राजीनामा करें तो कांग्रेस पार्टी जो ना वो होती थी जयनीरा बंदे काल बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर है ना दाम ये एक बात अजय का तो मंडु వేసవిలో ముంచెత్తిన వాన కదా ఈ పాని పునతో కల్లాలైన సాళ వరి కోత మినుములు కావచ్చు సాళ కావచ్చు ఈ అంబార్ తోట కావచ్చు నిమ్మ తోటలు కావచ్చు ప్రతి ఒక్కటి డ్యామేజ్ అయ్యాలి చెరువుల మొత్తం మామిడికాయ తోటలతో మామిడిపండు రాసు వరకు మామిడికాయలు రాసు వరకు జడిగేది కాలే పాని వల్ల అలా దిత్తిన ఆద్మీ भी मरदा मिले చాలా వరకు ఈ అకాల వర్షాల గురించి వచ్చింది అనవసరమైన వర్షాలు లేనిపోయిన టైం అనేసి డిస్టర్బెన్స్ ఈ అజయ్ కాయతో మార్కెట్ తడిసి ముద్దైన ధాన్యం వరి మొక్కజొన్న నువ్వుల పంటలకు నష్టం కదా 10 ఎకరాలు నేల రాలిన మామిడి ప్రధాన పంట ఎండాకాలం అయితే మామిడి రైతులు ఎన్నో దాదాపు సంవత్సరం కాలం పాటు ఎదురు కానీ ఎక్కడ పంట కాడదు మామిడి పంట ఎక్కడ ఎండాకాలమే వేసవికాలం అలాంటి పంట అనివార్య కారణం వల్ల వాన వల్ల అకాల వర్షాన్ని వల్ల తీవ్ర నష్టం జరిగింది మాడి రైతులైనా సో ఈ మాడి రైతులైన ఆందోళనకి తానే తుమ్మల వ్యవసాయ మంత్రి రిపోర్ట్ నివేదిక पूछ में ಒಂದು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇದೆ ಕಥ ನಷ್ಟ జరిగి ಕಥಾ జరిగి సార్ ಒಂದು ಅಂಚನಾ करताने इमीडिएट గా రిపోర్ట్ देने के कारण आदेश भी उन्होंने जारी करने लगे अजय कायक तो ये एक बीजेपी अंबरपेटा का प्रचार की दो सर गारंटी नामे पर कांग्रेस पार्टी गारंटी कर रही है अमल कर रहे थे वो पार्टी नेता ने हम निलदीशा जागरण के ताने वो एक सर ఇంకోటి సీఎం కాంకి రోజు కాల్ మెదక్ వచ్చేసిన భాజపా బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్ల నుంచి కాంకి దిక్కుంది తెలంగాణ రాష్ట్ర నాయకునికి ఉన్న అత కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఆరోపణలు करतो एक काय तो ఆధారాలు రేల్ करना पड़ा ఆధారాలు చేదు ఆరోపణలు ముఖ్యమంత్రి करो जो हाई करो हम तीव्रंगा हम స్పందించగలదు ఇంకోటి కాంకి రోజు तो भाजपा 12 साइकल्स का जो बागा आरोपण कर रहा है रेवंत रेड्डी सो तुम आधार से जो 5 सीटें हम तम कवितान छोड़ा ना कवितान बेलावनु के ताने ना तम 5 सीटें सुपारी ले जो के ताने ना बीआरएस ने आरोप इंद्रोज कोनो रेवंत रेड्डी सो हम हनो लोपायुक्त हम कर्मले चगे ताने तो कुमार ఆధారాలు చేజావారం పడుతూ అనవసరమైన ఆరోపణలు కోసం గట్టిగా స్పందించగలిగే నా కిషన్ రెడ్డి కాల కేమల్ మేలు సార్ అదేవిధంగా 25న రాష్ట్రానికి రానున్న అమిత్ షా గారు
ये एक वार्ता अजय काय का तो మిర్యాలగూడ నుంచి సిద్దిపేట వరకు बस यात्रा से సారీ 22 మే 10 వరకు ये बस यात्रा करो केसीआर बीआरएस సిద్దిపేట లాస్ట్ కాడ బహిరంగ సభ సిద్దిపేట అవి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు గత నియోజకవర్గాలు గత అసెంబ్లీ పార్లమెంట్ స్థానికాలన్నీ జారవచ్చు అదే విధంగా పరాతికలో కూడా మార్నింग वाक्य सीएम రైతులు బళేరో సాంజ కూడా సభలు కావచ్చు కదా అదేమా रूट मैप भी डिग्री है కార్యాచరణ మొత్తం స్టార్ట్ అయ్యింది సార్ కేసీఆర్ బస్ యాత్ర ఈ వార్త అజయ్ బాధాకరమైన విషయం కాదు కదా బారాసమ ఎవరైతే గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గారు ఈ చైర్మన్ గారు బారాసతి గుత్తా సుఖేందర్ రెడ్డి బారాసమ కూడా ప్రభుత్వ ప్రజాస్వామ్యం చేసా ప్రజాస్వామ్యం లోపలికి తీసుకెళ్తాను ఎమ్మెల్యే కేంద్రంగానే రాజకీయాలతో ఈ పరిస్థితి కదా సార్ గత ఏమాబి లిల్లీపుట్లు సార్ एमा भी कोणता मंदिर नामज मान रोज केसीआर अभ्यर्थी मारस रो कोणती दादा इलेक्शन्स కంటే ముందు एक 6 महीना ते ट्राई कर रहा हूं काही अपॉइंटमेंट अभ्यर्थी मान कोणती కదా సో అపాయింట్మెంట్ వాదు అభ్యర్థులకు కేసీఆర్ అపాయింట్మెంట్ देना देतो అది कोण आज చాలా మంది बीआरएस पार्टी की तప్పులు కాయ కదా वो तప్పులు कर रहे तो ये मालूम सरे उन्होंने कोई केंद्र तो केसीआर काई आदमी ने वो अपॉइंटमेंट दे रहा हूं अपॉइंटमेंट दे दो ये काई महाराष्ट्र बीआरएस पार्टी हम विस्तरित महाराष्ट्रात ಯಾರದು ಅತ್ರ ಫ್ರೀగా ಮೂವ್ಮೆಂಟ್ ಏರಿತ್ತು ಅತ್ತ ಇನ್ನೊಂದು ಮೂವ್ಮೆಂಟ್ చేసా కేసీఆర్ ఎంబడే సో వత కాయ ఇంకోటి ఫ్రీ హ్యాండ్ దే ನಾವು ప్రతి ఎమ్మెల్యే దాదాపు ఫస్ట్ నుంచి అపాయింట్మెంట్ లొల్లి చాలేజ్ గద్దరేన్ కావచ్చు ఎవడి केली भी देर इधर भी हो जा आत्मगौरव में अपॉइंटमेंट देता ने ముందు బాధల नहीं सांभळतो అది काय करे पार्टी बदल अंतर्गతంగా भी लीडर जारो केला वो एक लीडर जा रहा है वो काय कोई समस्या वो जारो जेर पर को एक पार्टी छोड़ देता रहा वो बुद्धे की जैसे एक कमिटी घाले को काय को करो सर मुख्यमंत्री तो जना टाइम को नहीं भी वो मुख्यमंत्री है तो ना सर पार्टी अधिनेता झाडे टाइम को नहीं भी कारण काल पडताने चोटे लागी झाडे टाइम को नहीं చాలా మంది నాయకులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సార్ ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు మహమూద్ అలీ సార్ చాలా మంది అయితే ఇందుకు पार्टी फावल कोण होतो पार्टी असंतृप्ती नेतलेना तम बुच्चे घेतो हामी दो मत जाओ करा पार्टी में भविष्य देखलच का जो रखेला है तो पार्टी थमत अभी भी चार आदमी जा रहे थे बहिरंग प्रकाश गौड़ दान भळे रहता ये काय एक एमएलए दान भळता नहीं करत आज कार्यकर्ता आज हम तो जाओ सो जो राजनामा करके ना फोटो सड़क में होता है एक एमएलए कार्यकर्ता का पड़ा मुख्यमंत्री एक्शन ले रहा पण अबे तो पार्टी खूब बनता है केटीआर तो पटेल कोणी तो केसीआर तो पटेल तो मोतानी हम छोड़ देता आज केसीआर ने देखना मुंडे वोट घालत तो केसीआर ने घाल दिले 10 येगी अब पार्टी सारे डेली दिग्गजा जा रही थी तो इंगोटी आता काय करतो एमपी सीट भी मागतो गेलो जे बेटाना एमपी सीट मांगो एमपी सीट दाता करन भी के केटीआरएस को कागोदे गुत्ता सुखंदर रेड्डी काय అవసరం చేసా కసంగా तो చాలా आदमी मदद दागरे केले तो కొంత आदमी पार्टी चेंज दागरे केले पार्टी चेंज केले शासन मंडल चेअरमॅन केले तो अर्धम कलर वो कतरा असंतृप्ति केसीआर अधिकाऱ्यांकडून जना काय मारे पार्टी चेंज जा रहे सार हुबाड़ मार बेटा गेलचे काय उद्देश में मत करण के రావు ఇంకోటి ముందు నుంచి బారాసా పార్టీ అపాయింట్మెంట్ లొల్లి చాలేజ్ ఫస్ట్ నుంచి పార్టీ కన్నా తో ఇంకోటి పార్టీన గ్రౌండ్ లెవెల్ నా బేస్ కరెక్ట్ చేయచా కదతో కమిటెడ్ కార్యకర్తలు కొన్ని చేయచా బీఆర్ఎస్ हा ఒకప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ పార్టీ కార్యకర్తలు అത്ര స్ట్రాంగ్ గా చేయచా కసంగతో कोणी ओन कर्मेले कोण वर लारे अत्र स्ट्रांग कार्य होतो कोण तो तेलंगाणा उद्यम में पाल्गొంటాడే तेलंगाणा आमूकरण केले वो आदमी वो मात्रम तेलंगाणा రాష్ట్రం చామకరం జన ఆస్పిరెంట్ గా వ్యక్తులు మాత్రం తెలంగాణ टीआरएस पार्टी అయితే జన తప్ప తర్వాత अधिकार में करना तो केसीआर आहे ज्यांना ते स्ट्रांग लीडरशिप बिल्ड करियर केलं पार्टी निर्माण करियर केलाय कति पार्टी शिक्षण तरगतुలు घालेत करून చేద్దాం 10 ఏళ్ళు काय ముందు पार्टी अप्रैल 27 कति को एक जाई प्लेनरी घालदा ऊपर एक दी वाते घालदा अरे वो तो ग्राउंड लेवल ती इन्फॉर्मेशन तो लेवल काय ग्राउंड लेवल ती इन्फॉर्मेशन लतो पार्टी ग्रामाला कुछ काय कोई मंदुल घालताने आपुट धान घालताने फिर जना पब्लिक आए डर गई अब मटा एंटी रिवर्स कार्यकर्ता भी करना कोरत स्ट्रांग तैयार करो बेस लेवल है उधर माई అణువున బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు జావతో తప్ప రేనివు
अनलेस कोणी रे नाही अब చాలా आम्ही डर झालं अब काल आज काल एक जय नाही बोल సొంతం కేటీఆర్ బామర్ది కాంగ్రెస్ పార్టీ జై नहीं बोल సో పార్టీ సిద్ధాంతాలే కేసీఆర్ గమనించారు చాలా వరకు పార్టీ బంధుకతో మాక్సిమం కార్యకర్తలను కాపాడడంతో ఖచ్చితంగా శిక్షణ తరగతులకు కొనికతో వార్డ్ మెంబర్ అభ్యర్థుల్ని జిల్లా పార్టీ అధ్యక్షులని నియమించలేదు తప్ప అది कोणी मंडल अध्यक्षులు को ये वो असर చేయితా కాయకు జస్ట్ वो त्यांचं एमएलए బాడీ ఫార్మింగ్ ఉంది అసలు డిస్ట్రిక్ట్ బాడీస్ ఫామ్ చేయితా అసలు డిస్ట్రిక్ట్ బాడీస్ ఫామ్ చేయితా प्रत्येक जिल्हा केंद्रात परत पार्टी कार्यालय बांधलं होतं पण कोणची पार्टीनं जमीन नाही देतो యాక్చువల్ గా वो అసలు చాలా విరుద్ధం చట్టపరంగా అది పార్టీ జిల్లా जमीन देवणं पण दुसरं काँग्रेस पार्टी जिल्हा जमीन नाही देतो बीजेपी पार्टी जमीन नहीं देतो और आता 2 ఎకరాల जमीन प्रति जिल्हा केटाయించలేదు आणि और पार्टी कार्यालय बांधलं आज कार्यकर्त्यांनी कापडला एवढी बिल्डिंग बांधताने एक बिल्डिंग 2 कोटी रुपयाला सॅंक्शन करून बांधव प्रभुत्वाने बहुत पैसा दुसरं पार्टी कार्यकर्त्यांनी 1 एकरा जमीन दिना होता वही बांधला काय సో చాలా క్లియర్ గా దిగారు కదా బీఆర్ఎస్ పార్టీ లోపాలు చాలా క్లియర్ గా ఇంకోటి కేరీ सामोरे ఉంది केसीआर केले काय करतो हम केरी जाऊन प्रतिनिधी करेक्ट सकतो केले जावं केटीआर भी मध्य इंटरव्यू काय करतो కొన్ని ఛానల్ యూట్యూబ్ ఛానల్ हम एक केरीज करतो जो बात करो पण असं कत्ताच समस्या करत हे आलोचना करायला म्हणजे फीडबॅक लेरे म्हणजे फर्स्ट ऑफ ऑल फीडबॅक लज्जरपच आधी काय फोटो रिव्हॅम्प यर అవకాశ తప్ప హైదరా केलाय पार्लमेंट इलेक्शन देख रहे చాలా सर्वेस बीआरएस काय करतो 27% ఓట్లు తే एक सीट అవసరం केले సో 40-50 सीट परसेंट ఓట్లు నుంచి అది ఎక్కడ 20 నుంచి 30% ఓట్లు పర్సెంటేజ్ పడదారు ఇస్తారు आता बीजेपी ऑक्युपाई करेन आता रेडी का तेलंगाणा सो ही गमनेश नो फर्स्ट गॅप नाही फील होत गॅप बीजेपी ते नाही फील होत देखला गेला ఈజీగా కాంగ్రెస్ ని ట్యాకిల్ करेन डायरेक्ट ये करेन कैसे तो आज असेंब्ली इलेक्शन అయితే ట్యాకిల్ करत कैसे तो आज कांग्रेस पार्टी दिने 6 గ్యారెంటీలు అసలు అమలు करेन कत्र పాసిబుల్ గా सगळं केले इसको पण अत्र इंपासिबल भी మాత్రం ఘన ఈగా కేले कसं तो 2500 एक ఉమెన్ ఏం కదా దేవుడు కదా చాలా పెద్ద రిస్క్ అసలు 2500 ప్రతి ఎవ్రీ ప్రతి మంత్ సో చాలా స్కీమ్ లో హైట్ కాబట్టి అత్త बीजेपी ऑक्युपाई नहीं करत तेलंगाना में बीआरएस टैकल करनो अब कांग्रेस पर పోరాటం करे कौन बीआरएस पार्टी फर्स्ट बीजेपी सीट ऑक्युपाई नहीं करत थमाडा गेलं तेलंगाना में तो ఈజీగా కాంగ్రెస్ అయినా నెక్స్ట్ ఎలక్షన్ మంచి పోటీ దశ కొన్ని పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కేసీఆర్ కోసం కొన్ని పరిణామాలు జరగగల రాజకీయ పరంగా కొన్ని ఇష్యూస్ ఆవగల तो भी కేసు కానీ కానీ ఇష్యూస్ అవుతాయి సో ఇంకోటి కాదు రోడ్డు నిర్మాణం పై కాంగ్రెస్ బారాస శ్రేణిలో చేసిన బారాస కార్యకర్త మృతి కదు नारायणखेड़ा చిన్న తాండేమా 5 लाख आपण गोरे रस्सीला एका जाऊन छोरा मरगोज 20 సంవత్సరాల కర్రలతో దాడి करताना చాలా ఆద్మీ గమనించారు కాయతో రాజకీయం కదా వ్యక్తిగతంగా डर झाले అసలు రాజకీయం కదా వ్యక్తిగతం कोणी करना भी राजकीय का तो एक सर्विस प्रजलांची सेवा करणं बरोबर वो प्रजलांची सेवा करणं का जेव्हा वो एक प्रत्यर्थुल अत्र तपा शत्रुలు कोणी అవతలలు శత్రువుగా देखना पण आज शत्रुవుగా देखरे राजकीय का तो काय करतो येना మన काय संबंधం చేయగలదు ఖాళీ 5 లక్షల రూపాయలు పోయిన గవర్నమెంట్ శాంక్షన్ ఎమ్మెల్యే 2023 ఉపాధి హామీ ఎంజేఎన్ఆర్ కింద శాంక్షన్ కిసా 5 లక్షల ఆసో आज తండా పంచాయతీ घालताने रोड काय को एक जण ना पोहिना सारी आज कोणी